స్కూల్లో ఉంది, తర్వాత పులి రోడ్లో ఉంది, తర్వాత నవజీవనం ఉంది. దాంతోపాటు ఇప్పుడు మనం టెంపరవరీగా ఇక్కడ ఒకటి ముందుగా వదులుకున్నప్పుడు టెంపరవరీగా కొద్దిసేపు వెయిటింగ్లో ఉంటారు. వాటన్నిటి కూడా డీటెయిల్గా ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ మీకున్న ఇష్యూస్ మీద ఏమైనా కోఆర్డినేషన్ ఎలక్ట్రిసిటీతోనూ ఇలా ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకోవాలి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈచ్ పోలింగ్ పాయింట్స్ ఎవరైతే ఉంటారో డిప్యూటీ జనరల్ నుంచి టీటీడీగా ఉండడం ఒకటి వెరీ ఇంపార్టెంట్. తర్వాత పోలింగ్ పాయింట్స్లో కవర్ చేసేటప్పుడు కూడా పూర్తిగా కవర్ చేయకూడదు. ఆ షెడ్ వేసేటప్పుడు కూడా అలా చలిగా ఉంటుందనేసి పూర్తిగా క్లోజ్ చేసినా కొద్దిగా సల్ట్రీగా ఉంటుంది. మనం గతంలో ఉన్న లాస్ట్ ఇయర్కి కట్టన వేస్తారు కదా, అది పూర్తిగా కవర్ చేయకూడదు. సో పోలింగ్ పాయింట్ ఇన్ఛార్జెస్ సార్ క్లియర్ డిస్కషన్ జరిగినాయి ఇప్పుడు కూడా. సో ఈలోపు ఒకసారి మన సివిఎస్ఓ గారు తర్వాత ఎస్పీ గారు వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఈసీటీకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిందిగా రేపు